కోమటిరెడ్డి వెంకటరెడ్డి కంటే రాజగోపాల్ రెడ్డి మాట్లాడినంటే చాలా సీరియస్ ఉంటేనే మాట్లాడతాడు. ఇంకోటి ఏంటంటే ఓ మాట అంటే ఇక దాన్ని చేస్తాడు కష్టమో నష్టమో. వాస్తవానికి ఎందుకు ఈ బాధ అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో ఉంటే కాంగ్రెస్లోకి తీసుకొచ్చే సమయంలో ఆయనకు నీకు మంత్రి పదవి కూడా ఇస్తామనేటువంటి హామీ ఇవ్వడం జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఫోన్ కాలింగ్ అని పడ్డది, రింగ్ అవుతలేదు. అది ఇవ్వకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడతా ఉన్నాడు. మునుగోడుకు మళ్ళీ ఉప ఎన్నిక వచ్చే అవకాశం నిజంగా చేసినా చేస్తాడు. ఎవరు రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసినా చేస్తాడు. ఆ టైపే. అంటే బీజేపీలో ఉన్నోడిని తీసుకొచ్చి మోసం చేసి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని ఆయనకు భువనగిరి ఎంపీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఆ భువనగిరి ఎంపీని గెలిపిస్తామని చెప్పి అన్నీ చేసిరు పాపం. అట్లా మోసం చేసిరు. మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది. పదవులు పైసలు ముఖ్యమంత్రి తీసుకుపోతున్నారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక వారి ఇష్టం. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మా తమ్ముడికి మంత్రి పదవి హామీ నాకు తెలియదు. మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో నేను లేనని మంత్రి వెంకటరెడ్డి. ఈయననేమో గణపతి హోమం చేస్తా ఉండు వెంకటరెడ్డి గారు. ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని ఈయన గణపతి హోమం చేస్తూ ఉండు. ఈయన నేను పోతా అంటుండు. యాదాద్రి జిల్లా లచ్చమ్మగూడెంలో మాట్లాడుతున్న రాజగోపాల్ రెడ్డి. ఇక మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తప్పదా? గతంలో ఓసారి బీజేపీలో చేరే ముందు రాజీనామా చేసిండు. అరే నేను చేస్తున్నాను. రాజగోపాల్ అన్నకి రాజన్న గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మల్లన్న. ఏందన్నా ప్రధాన వార్త? అవసరమైతే మళ్ళీ రాజీనామా. అవసరమైతేనంటే మల్లన్న అక్కడ మనం మున్గోడు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను ఎంత దూరమైన పోతా. గతంలో కూడా ఆపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అవును అసెంబ్లీలో ఎంత చేసినా చేయకపోతే డెవలప్మెంట్ కి సహకరించకపోతే రాజీనామా చేసి ప్రభుత్వాన్ని ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన మున్గోడు ప్రజలకు. అవునవును. ఇప్పుడు కూడా నాకు పదవి ముఖ్యం కాదు, పదవి ఇస్తామని వాళ్ళు మాట ఇచ్చిండ్రు. ఇస్తారా ఇవ్వరా వాళ్ళ ఇష్టము. మీకు ఇస్తామని తీసుకొచ్చింది అందరికీ తెలుసు. మీకు మంత్రి పదవి ఇస్తామన్నారు. తర్వాత భువనగిరి ఎంపీగా ఇన్ఛార్జిగా ఉండి భువనగిరి ఎంపీని గెలిపించడంలో కానీ రకరకాలుగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి మీ పాత్ర ఉంది. ఎంపీ నన్ను ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు కూడా చెప్పారు నాకు, ఈ భువనగిరి పార్లమెంట్ మీ ఫ్యామిలీ సీటే, అక్కడ పబ్లిక్ కూడా కోరుకుంటున్నారు కానీ మేము ఫలానా మనిషికి ఇస్తున్నాం, నువ్వే ఇన్ఛార్జ్ గా ఉండి నన్ను అడగకుండా వేసి నువ్వు గెలిపించుకుంటా, మన మంత్రి పదవి ఇచ్చిన హామీ నెరవేరుస్తామని కూడా చెప్పిండ్రు రెండోసారి. సరే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవరా వాళ్ళ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఉంటాం. నేనేమన్నా అంటే అదొక పార్ట్. మీరు మాట ఇచ్చారు, మాట తప్పుతారా, మాట నిలబెట్టుకుంటారా, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను మాత్రం కనీసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కన్నా మీరు సహకరించాలి. ఈ ప్రాంతం వెనుకబడి ఉంది మున్గోడు నియోజకవర్గం. హైదరాబాద్ కు ఆమడ దూరంలో ఉంది. అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. గతంలో కూడా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా కాబట్టి రాజీనామా చేసి ఇంట్లో అంత నిధులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మీరు అభివృద్ధి సహకరించకపోతే నేను ఎంత దూరమైనా పోతా ఈ ప్రజల కోసం, మున్గోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం, ప్రజల కోసం అని చెప్పి అన్నట్టు. అంటే వాస్తవానికి కూడా అప్పుడు మీరు ఆపోజిషన్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఆ పదవికి రాజీనామా చేసినప్పటికి కూడా అధికారంలోకి వచ్చి ఇప్పుడన్నా డెవలప్ చేసుకుందాం అనే టైంకి కూడా మీకు కొద్దిగా ఇబ్బంది అవుతున్నట్టుంది. ఇప్పుడు మన మళ్ళీ ఎట్లున్నదంటే నా పరిస్థితి, నేను ఎమ్మెల్యే ఉన్నా, ప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రమ్మని మన ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ ఓడించాలంటే వాళ్ళ మాటలు నమ్మి వచ్చినా. మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేగా నేను వస్తే నేనేమనుకున్నాను, నేను సీనియర్ గా, నేను ఒక ఉద్యమకారునిగా, ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ, 2 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకవేళ ఈ ప్రాంతానికి మంత్రి పదవి వస్తే, ఇప్పుడు గతంలో నల్గొండకు, మిర్యాలగూడకు, హుజూర్ నగర్ కు, సూర్యాపేటకు, భువనగిరికి, నాగార్జునకు అన్ని ప్రాంతాలకు మంత్రి పదవులు వచ్చినాయి. కానీ మున్గోడు నియోజకవర్గానికి ఎప్పుడు కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రాంతం వెనుకబడింది. ఒకవేళ నేను అనుకుంటే ఈ మంత్రి పదవి వస్తే కొంచెం ఇంకెక్కువ అభివృద్ధి చేయొచ్చు, ప్రభుత్వంలో భాగస్వామి ఉంటాం కదా. నేను వాళ్ళ మాట నమ్మి నేను అనుకున్నా. కానీ ఇంత డైరెక్ట్ గా ఇంత అప్సెట్ చేస్తారు, మోసం చేస్తారని అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే అనుకుంటారా? అంటే వాళ్ళు వివిధ కారణాల వల్ల చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు కాబట్టి నేను అధిష్టానాన్ని తప్పుపడతలేను.
వాళ్ళు చేయాలని ఉంది, మాట ఇచ్చినామని చెప్పి వాళ్ళే చెప్తారు. ఆయన పిసిసి ప్రెసిడెంటే అంటుండ్రు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా మనం మాట చెప్పినాం కదా 2 సార్లు చేయాలని అనుకుంటారు. కానీ ఇక నీకు తెలుసు కదా, ఇప్పుడు 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 మీ మంత్రి పదవికి అడ్డంగా ఉన్నది ఎవరు? ఇక అది ఇక మీకు నిల్వని నేను చెప్పాలనా? నేను ఉన్నట్టు మాట్లాడతా. అందుకే మీరు వర్గంలో ఉంటే 2 లక్షల రుణమాఫీ బదులు ₹1,00,000 రుణమాఫీ అందరు రైతులకు చేపిస్తుంది. నేను మంత్రివర్గంలో ఉంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కనీసం సర్పంచ్ ఎలక్షన్లు అన్నా పెట్టిస్తుంటే, ఇప్పుడు ఈ అందరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు ఎందుకు ముఖ్యమంత్రి చెప్తలేరు? నువ్వు ఏది పడితే అది హామీలు ఇస్తుంది, ప్రజలు నిలదీస్తున్నారు. మరి ముఖ్యమంత్రి చెప్పాలి కదా. మనం ఏమేమి మాట్లాడినాం ఎన్నికల సందర్భంలో? అంటే కొంత అంటే గవర్నమెంట్ కొంత ఈ 2 ఏళ్ల కాలంలో కొంత విఫలమైనట్టే అనిపిస్తా ఉంది. నిజమేనా అన్న? అంటే కొన్ని విషయాల్లోనేమో సన్న బియ్యం విషయంలో గాని, మనము ఈ రేషన్ కార్డుల విషయంలో గాని విషయాల్లో వాళ్ళు చెప్పని కూడా చేస్తారు. సన్న బియ్యం కూడా కొన్ని అయితే నిజంగా అందరం ఒప్పుకోవాలి. రుణమాఫీ అందరికి రాలేదు. మధ్యలో ఒకసారి రైతు బంధు రాలేదు. ఒకసారి రైతు బంధు 4 ఎకరాల వరకు వచ్చింది. మనం మహిళలకు ఇచ్చిన మాట మనం నిలుపుకోలేకపోయినాం. వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ 4,000 పెంచలేకపోయినాం. అది వాస్తవం, ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి, చెప్పాలి వాళ్ళ ప్రజలకు. ఏమని? ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చిన్న భిన్నంగా ఉంది, అప్పుల పాలైంది కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పాలి. తప్పలేదు. మనం మాట ఇచ్చినాం, వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మాట తప్పినా అంటారు కంపల్సరీ. మన గ్రామాల్లో పోయిన భాగంగా ఎక్కడ పోయినా సార్ 3,500 అని మహిళలు అడుగుతున్నారు. పెన్షన్ ఇచ్చేటోళ్ళు అందరూ 4,000 ఇస్తామన్నారు కదా, ఏమైందని అడుగుతున్నారు. అందులో ఇప్పుడు ఇవ్వలేకపోతున్న విషయం వాళ్ళకు అర్థం చేయాలి. నిజంగా ఈ రాజీనామా అవసరం పడుతుంది అనుకుంటారా అన్న మీరు? ఇప్పుడు మళ్ళా నేను పదవులను పట్టుకొని పాకులాడే మనిషిని అంటే ఇప్పుడు మీ ప్లేస్ లో వేరే టోళ్ళు. నేను ఒకటే మాట చెప్తాను కాన్సర్. ఇప్పుడు మనం పోరాటం అంతా చేసి తెలంగాణ తెచ్చుకున్న ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, దాన్ని మించింది ఏం ఉండదు జీవితంలో. మనకు ఆత్మగౌరవాన్ని ఓడి దగ్గర తాకట్టు పెట్టి మనసు చంపుకొని ఎక్కడ ఉండలేడు రాజగోపాల్ రెడ్డి. సమయం వచ్చినప్పుడు ఎంత దూరమైనా పోతా అనే మాట నేను చెప్పినా నిజంగా నా నైజం కూడా అదే. అంటే ఎందుకంటే ఈ మాట వేరే టోళ్ళు చెప్తే చాలా లైట్ తీసుకుంటోళ్ళు. మీరు చెప్పారు కాబట్టి మొండోడరనైనా చేసినా చేస్తాడనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. 100% సమయం వచ్చినప్పుడు ఎంత కఠినమైన నిర్ణయమైనా తీసుకుంటా ప్రజల కోసం. ఈ ప్రభుత్వం ఒకవేళ ఈ ముఖ్యమంత్రి గాని ప్రభుత్వ పరిపాలన గాని సవ్యంగా సాగి ఇచ్చిన మాట నిలుపుకొని ప్రభుత్వం కరెక్ట్ గా అవినీతి రహిత ప్రభుత్వంగా ప్రజాపాలన సాగిస్తే రాజగోపాల్ రెడ్డికి ఏ పదవి అవసరం లేదు. అదే లేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు మనుషుల్ని పెట్టుకొని ఆంధ్ర పెత్తనం కొనసాగితే, దోపిడి కొనసాగితే, ఆంధ్ర కాంట్రాక్టులకు దోపిడి కొనసాగితే, అవినీతి మయమైంది అనుకో ప్రభుత్వం, మరో పోరాటానికి సిద్ధమవుతాం. తెలంగాణ ఉద్యమం చేసిన మనిషిని, కేసీఆర్ వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషిని, ఐదో లెక్క అవసరమైతే ప్రజల కోసం మరోసారి పోరాటం చేస్తా. లేదండి, మీ నిర్ణయాల విషయంలో నాకు క్లారిటీ ఉంది. ఎందుకంటే మీరు చాలా మొండిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ విషయంలో క్లారిటీ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి మన కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న వ్యతిరేకంగా ఆయనకి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. కేసీఆర్ కుటుంబ పాలన చేసి దోచుకుంటుంటే ఆయన కుటుంబ పాలన వ్యతిరేకంగా పోరాటం చేసినాం. మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా అవినీతి రహిత పాలన అందించి ఇచ్చిన హామీలు నెరవేర్చి కొంచెం అహంకార పూరితంగా పరిపాలన కాకుండా ముఖ్యమంత్రి కావచ్చు, వేరే వాళ్ళ భాష గాని సౌమ్యంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రేమతో మాట్లాడి అందరినీ గౌరవించుకోవాలి తప్పితే డిజిటల్ మీడియా వాళ్ళను, కుల వృత్తుల వాళ్ళను, చేపలు పట్టిన మంత్రి చేసినాం, బట్టలు ఎమ్మెల్యే, అది అహంకారమైన మాట. అది ఆ మాటలు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకైనా మనం కేసీఆర్ ను ఓడించి మన కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నప్పుడు ఒక అహంకారం పూరితంగా మాట్లాడే మనిషిని దించేసి ఇంకో ఆయన తీసుకొచ్చి మనం ముఖ్యమంత్రిని చేస్తే కనీసం ఆయనకు ఉద్యమ చరిత్ర లేదు, కాంగ్రెస్ పార్టీ కాదు. అయినా మనం కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మన ముఖ్యమంత్రిగా మనం అందరం సహకరించి ముందు పోయే సమయంలో ఆయన ఏకపక్షంగా ఇష్టం వచ్చినట్టు అందరిని అవమానించే విధంగా మాట్లాడుకుంటా 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పి ఒక జాతీయ పార్టీలో ఉండుకుంటూ ఏం
మాట్లాడాలి మళ్ళా? అంటే ఈ మాట మన ఇంకన్నా కూడా చెప్తుండగా ఆయనే ముఖ్యమంత్రి ఉండాలి 10 ఏళ్ళని. ఇగో ఇద్దరు ఒక తల్లి కడుపున పుట్టిన ఇద్దరు కొడుకులు ఒక తిరిగి ఉండరు మళ్ళన్న. నా ఆలోచన విధానం అది. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తే మంచోడంట, మంచి పరిపాలన చేస్తే మెచ్చుకుంటా, సహకరిస్తా. మళ్ళీ ఆంధ్రలో పెత్తనం తీసుకొచ్చి పెట్టి తెలంగాణలో దోపిడీ చేస్తే పోరాటం చేస్తా. రైట్, ఇప్పుడు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదు. రైట్ ఇప్పుడు ఇదే రాజీనామా చేస్తా అని ఎంకన్నా చెప్పినా పెద్దగా ఎవరు పట్టించుకోకపోదు. మీరు చెప్పుడు అది చాలా సీరియస్ అయింది ఇష్యూ. మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ప్రజాపాలన అవినీతి రహిత పాలనగా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరినీ గౌరవించుకునే విధంగా ఏ తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం పోరాటం చేసిండ్రో వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటా ప్రజల కోసం ప్రజాపాలన చేస్తే నాకే పదవి అవసరం లేదు. లేదా సమయం వచ్చినప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా అవమానాలు భరించే విధంగా మాట్లాడినప్పుడు మాత్రం తప్పకుండా కఠిన నిర్ణయం 100% ఉంటది. అంటే ఒకవేళ దీనికి ఏమైనా టైం బాండ్ ఉందా? లేదు మళ్ళా, నేనేం ఒక నిర్ణయానికి రాలేదు. సమయ సందర్భానుచితంగా నేను ఒకసారి మాట్లాడాల్సి వచ్చింది మున్గోడు ప్రజల మీటింగ్ లో. అంతే తప్పితే నేను ఒకరికి వ్యతిరేకంగా నేను నిర్ణయం తీసుకొని నాకు పదవి ఇవ్వకుంటే రాజీనామా చేస్తా, నేను వీళ్ళని ఎదిరిస్తా, క్రమశిక్షణ తప్పుతా అట్లా మాట్లాడతలేను నేను. అది ఓకే, ఆ విషయంలో క్లారిటీ ఉంది. కానీ తీరా ఇంకా సర్కారు టైం అయిపోయే టైం దాకా కూడా మీకు ఇచ్చిన హామీ ఫుల్ఫిల్ చేయకపోతే మరి దానికి ఒక టైం అనేది ఉండాలి కదా, పలానా రోజు వరకు ఇస్తామనేది. 20 నెలలు గడిచిపోయింది మల్లన్న. న్యాయంగా మంత్రివర్గ విస్తరణ చేయలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల తర్వాత 3 నింపిర్రు. 20 నెలలే ఇంకా 3 ఖాళీ ఉన్నాయి. ముఖ్యమంత్రి, హోమ్ మినిస్టర్, ముఖ్యమంత్రి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్, ముఖ్యమంత్రి రకంగా చాలా శాఖలు ఉన్నాయి. అది దురదృష్టం. మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, కనీసం లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టలే, గ్రామాలని గాలి కుదిరి. రాజన్న ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ అన్న. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అంటే నేను ఒకసారి లైవ్ చూస్తున్న ప్రజలను అడుగుతా ఉన్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో మీరు ఎటువైపు ఉంటారు? రాజగోపాల్ రెడ్డి వైపా లేకపోతే రేవంత్ వైపా? ఒకసారి అడుగుదాం. నువ్వు చూడు రాజన్న, నేను అడుగుతా, నువ్వు లైన్ మీరు పెట్టేయండి. అదే మీరు చూడండి. లే మీరు ప్రజలకు సంబంధించినటువంటి అంశమే ఇది. మీరు ఒక్కసారి లైన్లో ఉండండి దయచేసి, ఇది చాలా ఇంపార్టెంట్ మీకు కూడా. రైట్ అన్న, పోల్ పెట్టిన పబ్లిక్ ఒపీనియన్ అడుగుదామన్నా. రాజగోపాల్ నిర్ణయం కరెక్టు, ప్రజల పక్షాన ఉన్నాడు అని చెప్పి లింగస్వామి చెప్తా ఉన్నాడు. జై రాజన్ అంటున్నా. ఒకసారి పబ్లిక్ పోల్ పెట్టామన్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా అనే పోలు. మోసం చేసింది అనుకునే వాళ్ళు పైన, మోసం చేయలేదు అనుకునే వాళ్ళు కింద మీ ఒపీనియన్ తెలియజేయండి. పబ్లిక్ ఒపీనియన్ ఒక 2 minutesలో పబ్లిక్ ఒపీనియన్ బయటకు వస్తుందన్న. అంటే పబ్లిక్ కూడా ఏమనుకుంటారు అనేది లీడర్గా మీకు కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు కరెక్ట్ చేసింది జై రాజగోపాల్ అన్న. ఒకసారి చూద్దామన్నా, మీకు పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఎస్, రాజగోపాల్ రెడ్డి నిర్ణయం కరెక్టు. రైట్, ఒకసారి పబ్లిక్ ఒపీనియన్ కూడా, పబ్లిక్ కూడా ఓటింగ్లో పాల్గొంటా ఉన్నారు. ఒక పబ్లిక్ ఓటింగ్, 1 నిమిషంలో ఓటింగ్ సంగతి చూద్దాం. 1 నిమిషం చూద్దాం, ఎక్కువ కూడా వద్దు. రైట్ రాజన్న, 1 minute దాదాపు 1000 మంది పోల్ చేసినారు. 1000 మంది పోలింగ్లో పాల్గొన్నారు 1 నిమిషంలో. ఇప్పుడు ఆ రిజల్ట్ ఒకసారి చూద్దాం. ఎస్, 173% మంది ప్రజలు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనేటువంటి ఒపీనియన్ చెప్పినారు. 173% మంది. దీనిపైన మీ కామెంట్ ఏందన్నా? అన్నా, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ.
కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ప్రాణం. గతంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని బతికిస్తేందుకు కేసీఆర్ కు వ్యతిరేకంగా నల్గొండ లోకల్ బాడీ ఎమ్మెల్సీలో ఎంత బెదిరించినా, ఎంత నష్టమైనా కష్టమైనా కాంగ్రెస్ పార్టీని బతికించాలని ఎమ్మెల్సీలు గెలిచిన. 2018లో తెలంగాణ రాష్ట్రంలో అధిరత మహారాజులు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినా సరే, జానారెడ్డి, డీకే అన్న అటువంటి వాళ్ళు ఓడిపోయినా సరే, మునుగోడు ప్రజలు నన్ను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిపించిండ్రు. అప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ బతికిస్తేందుకు నన్ను సిఎల్పి లీడర్ గా నన్ను ఎన్నుకోమని అడిగిన, నేను అందరిని ఎమ్మెల్యేలను కాపాడుకుంటా అని చెప్పిన. 18 మందిలో నేను కాపాడుకుంటా, కేసీఆర్ వ్యతిరేకంగా అసెంబ్లీలో పోరాటం చేస్తా అంటే ఇవ్వలేదు. ఆ తర్వాత కనీసం పిసిసి ప్రెసిడెంట్ గా ఇవ్వమని అడిగిన, ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మన కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పచెప్పిండు. అయినా 1 సంవత్సరం పాటు భరించిన. ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన తర్వాత హుజూరాబాద్ లో రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 2 సీట్లు గెలిచినాయి. ఆయన ఎంపీ ఉన్న మల్కాజ్గిరి పార్లమెంట్ లో కూడా గెలిపించుకోలేకపోయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ దీనస్థితి చూసి ఇంక కాంగ్రెస్ పార్టీ తప్పుడు నాయకత్వం ఉందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆహ్వానిస్తే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పి నా పదవికి రాజీనామా చేసి స్వయాన అమిత్ షా మున్గోడుకు వచ్చి కండవ కప్పి జాయిన్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన. ఆ ఎన్నికల్లో గెలిచుంటే తెలంగాణ రాజకీయాలు వేరే విధంగా ఉండేది. అది జరిగింది. అధికార దుర్వినియోగం చేసి అధర్మంగా ఓడించిండు నన్ను. దాని తర్వాత మీకు తెలుసు పరిణామాలు. మళ్ళీ రమ్మని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తే తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కుటుంబ పాలనని పోగొట్టాలని మళ్ళీ వచ్చిన. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, నెరవేర్చలేకపోతున్నారు వివిధ కారణాల వల్ల. అయినా నేనేం మాట్లాడడం లేదు. కనీసము ముఖ్యమంత్రి భాష మార్చుకొని ముఖ్యమంత్రి పదవిని, ఆ హోదాని వన్య తీసుకొచ్చే విధంగా ఉండాలనేది నా కోరిక. రైట్ రాజన్న, ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందా అని మనం ప్రజలను అడిగితే 100% మంది ప్రజలు మీ వైపే నిలబడ్డారు. వాళ్ళు ఎస్ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అనేటువంటి ఒపీనియన్ తెలియజేస్తా ఉన్నారన్న. దాదాపు 15 నిమిషాల పాటు మాతో పాటు లైవ్లో ఉన్నందుకు ధన్యవాదాలన్న. రైట్, అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎంత మెంటల్ అంటే చేసినా చేసి పారేస్తాడు. ఇక మరి ఏదైనా జరగవచ్చు, మనం చూద్దాం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.